న్యూస్ లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్. రాజధాని తరలింపునకు అడ్డుగా ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయే అవకాశం. సామాన్యులకు తీరని కష్టాలను తెచ్చిపెడుతున్న కరోనా. పిల్లల ఆన్లైన్ క్లాసుల కోసం మంగళసూత్రాన్ని అమ్మిన మహిళ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రష్యా యువతి ఎస్తర్. తన వంతుగా ఎలాంటి సాయమైనా చేస్తానన్న సినీ నటుడు సోనూ సూద్. ఆంధ్రప్రదేశ్లో విద్యావారధి మొబైల్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయన్న మంత్రి ఆదిమూలపు సురేష్. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధమని వెల్లడి. త్వరలో ఆన్లైన్లో శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్లు. దర్శనాల సంఖ్య పెంచే యోచన లేదన్న చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. కరోనా వల్ల చచ్చిపోతున్న మానవత్వం. ఊళ్ళోకి రానివ్వకపోవడంతో శ్మశానంలో ఉంటున్న కరోనా బాధిత కుటుంబాలు. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. అలాగే సిఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఓకే చెప్పారు. ఈ 2 బిల్లులకు రాజ్భవన్ నుంచి ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. దీన్ని ఏపీ శాసనసభ ఆమోదించింది. అయితే మొదటిసారి ఏపీ శాసన మండలిలో ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ ప్రకటించారు. అయితే 3 నెలలు గడిచిన తర్వాత మరోసారి అవే బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో రెండోసారి ఆమోదించి మండలికి పంపింది. అక్కడ బిల్లులపై ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరం తెలిపింది. కానీ నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాత బిల్లులను శాసనసభ కార్యాలయం గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్కు పంపింది. ఈ బిల్లుల మీద గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే 2 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలపడంతో ఇకపై విశాఖపట్నం అధికారికంగా పరిపాలన రాజధాని కానుంది. అలాగే అమరావతి శాసన రాజధాని కానుంది. కర్నూలుకు హైకోర్టు తరలి వెళ్లనుంది. రాజధాని తరలింపునకు అడ్డుగా ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చి రాజధాని అమరావతిలో ఏర్పాటు చేశారు. కాబట్టి చట్ట ప్రకారమే దాన్ని మార్చి రాజధానిని వికేంద్రీకరించామని ప్రభుత్వం చెప్పడానికి వీలవుతుంది. ఇక సిఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం తెలపడంతో సీఎం జగన్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. సిఆర్డీఏ పరిధిలో తాము చేయాలనుకున్న పనులను పాత చట్టం అడ్డుగా ఉంది. ఈ చట్టంలో నిబంధనలు అనుకూలంగా తీసుకొని కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో సిఆర్డీఏ కూడా రద్దు కావడంతో వైసీపీ అనుకున్న విధంగా ముందుకు సాగడానికి ఆస్కారం లభించింది. ముఖ్యంగా రాజధాని పరిధిలో బయటి వారికి ఇళ్ల స్థలాల విషయంలో జగన్ ప్రభుత్వానికి ఎదురైన ఇబ్బందులను ఇప్పుడు అధిగమించే అవకాశం ఉంది. ఇక కరోనా సామాన్యులకు తీరని కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆన్లైన్ చదువుల కోసం విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గాను పడరాని పాటలు పడుతున్నారు. కర్ణాటక గడక్ జిల్లాలో ఓ మహిళ తన బిడ్డల చదువు కోసం పుస్తల తాడు తాకట్టు పెట్టింది. ఆన్లైన్ చదువు కోసం టీవీలో తరగతులు చూడటానికి తమ పిల్లలకు టీవీ తెచ్చేందుకు రాడేర్ నాగనూర్ నరదుండకు చెందిన కస్తూరి అనే మహిళ తన మంగళసూత్రాన్ని 20,000కు తాకట్టు పెట్టి టీవీని కొనుగోలు చేసింది. ఈ ఘటనతో సామాన్య కుటుంబానికి చెందిన విద్యార్థులు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది. ನೀವೇನು ಮಾಡ್ತೀರಿ ಕೆಲಸ? ಕೂಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ. ಡೈಲಿ ಎಷ್ಟು ಸಂಬಳ ಕೊಡ್ತಾರೆ? 100 ರೂಪಾಯಿ. ಈ ರೀತಿ ಮಾಡಿದರೆ ಅಂತ ನೀವು ಇಲಾಖೆ ಬಗ್ಗೆ ನೀವು ಬೇಜಾರು ಮಾಡ್ಕೋಬಾರ್ದು. ಹಾಗಾಗಿ ಖಂಡಿತವಾಗಿ ಇದಕ್ಕೆ ಸೆಕ್ಷನ್ ಇದೆ, ಅದಕ್ಕೆ ಶಿಕ್ಷೆ ಇದೆ. ಸೊ ಹೀಗಿದ್ದಾಗ ನಿಮಗೆ ಸ್ಪೆಷಲ್ ಆಗಿ ಏನಾದರೂ ಟ್ರೈನಿಂಗ್ ಅಂತಾನೋ ಅಥವಾ ಏನಾದರೂ ಶಿಬಿರಗಳ ಥರ ಮಾಡಿಬಿಟ್ಟು ಮಾಡಿದ್ದೀರಾ ಸರ್? ಖಂಡಿತವಾಗಿ ಮಾಮೂಲಿ ಶುಗರ್ ಎಲ್ಲ ಇದೆ. ಒಂದು ನೋಡ್ಬೋದು ಅಂದರೆ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కౌన్సిలింగ్ సమావేశం జరిగింది. మేయర్ శుంకర పావని అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో సభ్యులు జిల్లాకు చెందిన పలు అంశాలపై చర్చించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం మాస్కులు ధరించేలా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కరోనా వైరస్ నివారణ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని మేయర్ సభ్యులకు
కోరారు. మద్యం విక్రయాల వద్ద గుమికూడకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. So we should thank the తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా మనకి అభినందనలు తెలుపుతున్నాం. కరోనా గురించి ఇంకా వెరీ ఇన్ఫాక్ట్ ఎమ్మెల్యే చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి ఒక డేకి నాకు కాల్ చేసి సార్ ఎట్లా చేయాలి యాక్చువల్గా కాకినాడ అధ్యక్ష కూడా నిజంగా ఈ సచివాలయ సిబ్బంది ఏంటి మనల్ని సేవ్ చేస్తున్నారు కాబట్టి కమిషనర్ గారికి నా తోడు కార్పొరేటర్స్ అందరికి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం ఎన్ని క్లోజ్ చేసినా ఎంత టైమింగ్ మార్చినా ప్రతి ఒక్కరికి కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా మనలో అవగాహన పెంచుకోవాలి. మనం షాప్ తీసింది కదా అని చెప్పేసి వెళ్ళి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దాంట్లో విభాగంలో సిటీగా చేసి మరి మాస్టర్ ప్లాన్ రూపొందించినటువంటి ఆయన తెల్లారి 1 గంటకి కోవిడ్ బాధితుగా మరణం చెందారు. వారి కుటుంబానికి మన కౌన్సిల్ తరఫున ప్రగాఢ కరోనా అంటే అంత సేవా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి స్థానంలో మనం ఉన్నాం అధ్యక్ష. కాకినాడలో ఫిషింగ్ కోర్ట్ అని కట్టడం జరిగింది అధ్యక్ష. కట్టడం జరిగితే దగ్గర 400 దగ్గర 800 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. ప్రతి కోర్టు మీద కూడా 10 మంది వర్కర్స్ ఉంటారు అధ్యక్ష. ఈ వర్కర్స్ ఉన్నప్పటికీ ఏమైందంటే అధ్యక్ష బోర్డు కట్టడం వల్ల నేను కమిషనర్ గారు ఫోన్లో చెప్పాను అధ్యక్ష. ఆ రోజు బోర్డు కట్టడం వల్ల అందరూ ఏం చెప్తారంటే రోడ్డు మీద మనం బోర్డు కట్టేసాం బ్రాంచ్ షాపులు తెచ్చుకున్నాయి అధ్యక్ష. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ 10,000 మంది ఎవరైనా మందుకి చాలా మంది 80-90% మందికి అలవాటు ఉంటారు అధ్యక్ష. వీళ్ళు బ్రాంచ్ షాప్ మందు కోసం ఇంట్లో ఉంటారు అధ్యక్ష, రోడ్డు మీద ఉంటారు. ఈ 15 రోజుల్లో కేసులు కూడా అదే కమిషనర్ గారు మీకు ఫోన్లో కూడా చెప్పాను నేను. ఈ 15 రోజుల్లో మన కేసుల పర్సెంటేజ్ కూడా చాలా దారుణంగా పెరిగిపోయింది అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు కమిషనర్ గారు కూడా నేను చెప్తాను అధ్యక్ష, బోర్డు కట్టేశారు కదండి, బ్రాంచ్ షాప్ కూడా మూసేయండి అధ్యక్ష. అలా మూసినట్లయితే మందు తాగకపోతే ఆటోమేటిక్ గా ఎవరికి వాళ్ళు ఉంటారు. తాగిన యాటిట్యూడ్ ఒకలా ఉంటుంది, తాగిన యాటిట్యూడ్ ఒకలా ఉంటుంది. తాగినప్పటికీ ఆటోమేటిక్ గా అప్పటి వరకు మామూలుగా ఆడికి తాగినప్పుడు కూడా కలిగింది అంటే తాగిన బిహేవియర్ ఎక్కువ మారిపోతుంది అధ్యక్ష. కాబట్టి మేము ఆ రోజు కమిషనర్ గారికి చెప్పాం, ఏమని ఇలా జరిగితే ఇంకా కేసులు పెరిగిపోతాయి తగ్గు అని చెప్పాం అధ్యక్ష. ఇంకా పోటీ కట్టేసే ఉన్నాయి. ఆధ్యాత్మిక యాత్రకు వచ్చి ఇక్కడే ఇరుక్కుపోయిన రష్యా యువతి ఎస్తర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ నటుడు సోను సూద్ కూడా స్పందించారు. తన వంతుగా ఎలాంటి సాయమైనా చేస్తామంటూ హామీ ఇచ్చారు. రష్యాకు చెందిన తల్లి కూతుళ్లు ఒలివియా ఎస్తర్లకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె స్వర్ణ భారతి ట్రస్ట్ చైర్మన్ దీపా వెంకట్ అండగా నిలిచారు. తల్లి కూతుళ్లతో ఆమె మాట్లాడారు. రష్యన్, తెలుగు, రష్యన్, హిందీ మాట్లాడే దుబాసీలను వారి వద్దకు పంపుతున్నారు. బృందావనంలో చిక్కుకున్న ఒలియాను తిరుపతికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దయచేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరు సామాజిక దూరాన్ని పాటిస్తూ నడవాలి. విధిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. ఓం నమో వెంకటేశాయ. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాలకు విద్యా వారధి మొబైల్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యా వారధి మొబైల్ వాహనాలను మంత్రి సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో విద్యకు దూరంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో సప్తగిరి ఛానల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. 1,18,000 మంది విద్యార్థులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం లేదని విద్యా వారధి మొబైల్ వ్యాన్ ప్రతి జిల్లాకు వెళ్లి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తుందని మంత్రి సురేష్ పేర్కొన్నారు. ఇక
ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. విద్యా క్యాలెండర్ను ఇప్పటికే కరోనా చిన్నాభిన్నం చేసిందని, సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు గాను సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యా వ్యవస్థపై ఎంతటి ఖర్చుకైనా వెనకడుగు వేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు మంత్రి తెలిపారు. వేగంగా ఉధృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో పాఠశాలలు మరి విద్యా సంస్థలన్నీ కూడా తెరవలేని పరిస్థితి అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. మరి ఏదో విధంగా ఈ యొక్క విద్యా క్యాలెండర్ను, ఒక విద్యా వ్యవస్థను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్న సంగతి కూడా అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈ కోవిడ్ కంటైన్మెంట్ ద్వారా ఈ ఆన్లైన్ మరియు డిజిటల్ విద్యా బోధన ఒకటి నూతన ప్రక్రియను ఆసరాగా తీసుకొని పిల్లలకు, ముఖ్యంగా హై స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1 to 10 వాళ్ళని ఏదో విధంగా దీని ద్వారా, ఈ యొక్క మహమ్మారి ద్వారా విద్యకు దూరం కాకుండా ఉండాలని, స్కూళ్ళు మూతపడినా కూడా, ఉపాధ్యాయులు అందుబాటులో లేకున్నా కూడా మనకు అంది వచ్చినటువంటి ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అనేక కార్యక్రమాలని గత 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఉదాహరణకు సప్తగిరి ఛానల్లో విద్యా వారధి, అట్లాగే విద్యామృతం, విద్యా కలశం, మరి అభ్యాసన, ఇలాంటి కార్యక్రమాలన్నీ చూసాం. మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా విద్యామృతం కార్యక్రమం మరి పిల్లలకు అలవాటు అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఆ టయానికి 11 నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలకు అరే టీవీలో క్లాసులు వస్తామని కూర్చొని చదువుకోవచ్చు కదా అనే ఒక అలవాటుగా మారిన పరిస్థితి కూడా గమనించడం జరిగింది. మరి చాలా సర్వీస్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఇంట్లో కూడా కూర్చొని లెర్నింగు, టీచింగు ఈ యొక్క ప్రక్రియను ముందుకు తీసుకోవడం జరుగుతుందని మరి తెలుసుకొని దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకోవాల్సిన మరి ఒక అవసరాన్ని గుర్తించడం జరిగింది. కానీ ఇందుకు ప్రధానంగా అడ్డంకి మా అందరికీ తెలుసు. ఇక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్నీ అందుబాటులో ఉండవు. కరోనా ప్రభావం తగ్గే వరకు దర్శనాల సంఖ్య పెంచే యోచన లేదని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కరోనా బారిన పడిన అర్చకులు, సిబ్బంది కోలుకున్నారని చెప్పారు. త్వరలో ఆన్లైన్లో స్వామివారి కళ్యాణోత్సవం టికెట్లు అందుబాటులోకి తెస్తామని, టికెట్లు తీసుకున్న భక్తుల గోత్ర నామాలతో కళ్యాణోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. తపాలా ద్వారా కళ్యాణోత్సవం అక్షింతలు, వస్త్రాలు పంపుతామని సుబ్బారెడ్డి వెల్లడించారు. అదేవిధంగా ఎస్వీబీసీ ఛానల్కు సంబంధించినంత వరకు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లో భక్తులు కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి అందులో భాగంగా మనకు ఆల్రెడీ తమిళ్ ఛానల్, తమిళ్లో మన ప్రసారాలు ఆల్రెడీ ప్రసారం చేస్తున్నాం మన కార్యక్రమాలన్నీ కూడా. ఎందుకంటే ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాల ప్రజల తర్వాత అత్యధికంగా వచ్చేది తమిళనాడు రాష్ట్రం నుంచే కాబట్టి వాళ్ళకి కార్యక్రమాలు తమిళ లాంగ్వేజ్లో ప్రచారం జరుగుతున్నాయి. అదేవిధంగా రాబోయే కాలంలో కన్నడ కార్యక్రమాలు కూడా ప్రసారం చేయటమే కాక దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న మన తిరుమల తిరుపతి దేవస్థాన కార్యక్రమాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రచారంలో తీసుకొచ్చేదానికి త్వరలో ఎస్వీబీసీ ఛానల్ హిందీ కూడా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాలి. హిందీలో కూడా స్వామివారి కార్యక్రమాలు ప్రచారం చేసి దేశవ్యాప్తంగా ఉండే భక్తులందరికీ, ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి కూడా భక్తులు మనకి ఇక్కడికి వచ్చే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి హిందీలో కూడా ప్రచారాలు, హిందీ భాషలో కూడా స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా ప్రచారం అయ్యేలోగా రాబోయే 1 or 2 monthsలో చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇక మీదట ఇంకా స్పాన్సర్స్ కానీ యాడ్స్ కానీ వేసే కార్యక్రమం అడ్వర్టైజ్మెంట్ ఫ్రీ ఛానల్గా ఎస్వీబీసీని నడుపుదాం అని కూడా నిర్ణయించడం జరిగింది. భక్తుల నుంచే ఎస్వీబీసీ ఛానల్ నడపడానికి కోసం భక్తుల నుంచే డొనేషన్ రూపాన, ఎందుకంటే లైవ్ కార్యక్రమాలన్నీ చేయటం మొదలుపెట్టాం కాబట్టి సుందరకాండ పారాయణ, గరుడ పారాయణ, ఇవన్నీ భగవద్గీత ఇవన్నీ కూడా
మొదలుపెడుతున్నాం కాబట్టి పాల్గొనే భక్తులందరూ కూడా స్వామివారి కానుకల రూపాన ఎస్విబిసి ఛానల్ డొనేషన్ రూపాన్ని ఇస్తే అట్లాంటి కార్యక్రమాల వల్ల ఇంకా ఎక్కువ ఇది వచ్చేది బాగుంటుంది అనే కార్యక్రమం మా ఏఈఓ గారు ఎస్విబిసి ఇన్ఛార్జి ఎండి గారు మొదలుపెట్టారు. అన్యూహంగా స్పందన వచ్చింది. భక్తులు ఎంతోమంది ముందుకు వచ్చి ఎస్విబిసి ఛానల్ ద్వారా లైవ్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా డొనేషన్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. కాబట్టి ఇక మీదట చాలా నిర్వహణ కోసం అంటూ టీటీడీ నుంచి ఏ మేరకు సపోర్ట్ చేయాలో ఆ మేరకు మనం చేసుకుంటూ కూడా యాడ్స్ మాత్రం ఇచ్చే యాడ్స్ డబ్బుల రూపాన స్పాన్సర్స్కి కోసం యాడ్స్ ఇచ్చే కార్యక్రమానికి తక్షణమే ఆపేసే కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం. ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాల నేపథ్యంలో భాగంగా అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా శ్రీవారి మూల విరాట్ ఎదుట ఆచార్య ఋత్విక్వరణం నిర్వహించారు. ఇందులో భాగంగా భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ తెలిసి కొన్ని తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15 నుంచి 16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సంపర్పణ, చివరి రోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు. 3 రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన, తిరుమంజనం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని ఆలయంలోని రంగనాయక మండపంలో వెంచేపు చేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా శ్రీవారి పవిత్రోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. एतावानस्य महिमा अतो ज्ञायागशस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्व पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोदिरात्रमुत्तमः भवति सर्वस्याप्यै सर्वस्य जित्ति. ఇక సంగారెడ్డి జిల్లా కల్వేర్ మండలంలోని కానాపూర్లో కరోనా సోకిన బాధితులకు అవస్థలు తప్పడం లేదు. వారికి గ్రామంలో ఐసోలేషన్లో ఉండేందుకు స్థలం లేకపోవడంతో ఇటీవల నిర్మించిన వైకుంఠధామంలో ఉంటున్నారు. స్థానికంగా కరోనా సోకిన 3 బాధితులకు ప్రభుత్వ పరంగా ఐసోలేషన్ చేసే సదుపాయం లేదు. నియోజకవర్గ పరిధిలో కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం అట్టి వ్యక్తులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష నిర్వహించగా ఆ 3కి పాజిటివ్ తేలింది. అయితే మానవత్వానికి మచ్చ తెచ్చే విధంగా కొందరు ప్రవర్తిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తుంది. కరోనా నిర్ధారణ అయిన వారికి గ్రామంలో ప్రవేశం లేకపోవడం, ప్రభుత్వ పరంగా వసతులు లేకపోవడంతో వైకుంఠధామంలోనే ఉంటున్నారు. అక్కడ వారికి ఎలాంటి
పీపీఈ కిట్లు కూడా అందుబాటులో లేవు. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి సోకిన బాధితులను ప్రభుత్వం పాటించుకోకుండా వదిలేయడంతో ఈ దుస్థితి నెలకొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, ఎమ్మెల్యే గారు మరి వారికి వెంటనే స్కూల్లో షిఫ్ట్ చేస్తామని చెప్పడం జరిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యే గారికి 2 చేతులు చూసి మనవి చేస్తూ ఉన్నా. వాళ్ళు మీ గ్రామ పంచాయతీ సభ్యులు, మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబంలో ఒక్కరు వాళ్ళు. దయచేసి వారికి సమాజం తాండోళ్ళకు అందరూ కూడా చెప్పి వాళ్ళకు ధైర్యం ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎవ్వరు కూడా వాళ్ళకు వేరే వాళ్ళుగా చూడొద్దని అందరూ కూడా విజ్ఞప్తి చేయాలి. తాండలలో కూడా మరి మా యొక్క తాండ పక్కన ఎట్లా పెడతారని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుకోవడం అనేది చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి వెంటనే వీళ్ళకు అన్ని రకాలుగా మరి ప్రొవైడ్ చేయాలి, వీళ్ళకు ఆరోగ్యం కాపాడాలి. వీటి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఉండేటట్టుగా చర్య తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో నారాయణ ఖేడ్ లోపల ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అసలు మానవత్వం చచ్చిపోయింది, అసలు మానవత్వమే లేదు. ఈరోజు సమాజంలో మనుషులుగా ఒక మనిషి సాటి మనిషిని గౌరవించినటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి సంఘటనలు మనకు దాపరిస్తున్నటువంటి విషయాన్ని మనకు స్పష్టమవుతుంది. కాబట్టి వెంటనే వీరి విషయంలో మీరు మరి స్పష్టంగా వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుమురం భీం జిల్లా చింతల మానేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న తహసీల్దార్ కాజా నియాజుద్దీన్ అవినీతిని ఒప్పుకోవడంతో చింతల మానేపల్లి వచ్చిన ఏసీబీ అధికారులు బాధిత రైతుల నుండి వివరాలు సేకరించారు. ఇక మెదక్ జిల్లాలో చిరుతపులి వరుసదారులకు పాల్పడుతుంది. 10ల సంఖ్యలో పశువులను చంపేస్తుంది. దీంతో పొలాలకు వెళ్లాలంటేనే రైతులు జంకుతున్నారు. చిరుతను బంధించి తమను రక్షించాలని వేడుకుంటున్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలంలో చిరుతపులి హల్చల్ చేస్తుంది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వరుస దాడులకు పాల్పడుతుంది. మండలంలోని ఝాన్సీ, లింగాపూర్, అక్కన్నపేట, తొనిగన్ల, లక్ష్మాపూర్, కాట్రియాల, దంతపల్లి గ్రామాల్లోని పొలాల వద్ద పశువుల పాకలపై వరుస దాడులు చేస్తుంది. ఇప్పటి వరకు సుమారు 50 పశువులను చంపేసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో అన్ని హంగులతో విజేత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. వారు మాట్లాడుతూ హాస్పిటల్ను ఇక్కడ నిర్మించి ప్రజలకు దగ్గర అయిన విజేత హాస్పిటల్ యాజమాన్యంకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్. రాజధాని తరలింపునకు అడ్డుగా ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయే అవకాశం. సామాన్యులకు తీరని కష్టాలను తెచ్చిపెడుతున్న కరోనా. పిల్లల ఆన్లైన్ క్లాసుల కోసం మంగళసూత్రాన్ని అమ్మిన మహిళ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రష్యా యువతి ఎస్తర్. తన వంతుగా ఎలాంటి సాయమైనా చేస్తానన్న సినీ నటుడు సోనూ సూద్. ఆంధ్రప్రదేశ్లో విద్యావారధి మొబైల్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయన్న మంత్రి ఆదిమూలపు సురేష్. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధమని వెల్లడి. త్వరలో ఆన్లైన్లో శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్లు. దర్శనాల సంఖ్య పెంచే యోచన లేదన్న చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. కరోనా వల్ల చచ్చిపోతున్న మానవత్వం. ఊళ్ళోకి రానివ్వకపోవడంతో శ్మశానంలో ఉంటున్న కరోనా బాధిత కుటుంబాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నమస్కారం.